నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు వాటి రాజధానుల గురించి మనము పిల్లలకి కంఠోపాఠంగా నేర్పిస్తే వాళ్ళకి చిన్నప్పుడు నేర్పిస్తే బాగా గుర్తుంచుకుంటారండి. కాబట్టి పిల్లల్ని ఊరకుంచకుండా ఏదో ఒక వర్క్ అనేది వాళ్ళకి ఇస్తూ ఉండాలి మనము. అది డ్రాయింగ్ కావచ్చు, లేకపోతే ఇలాంటి జనరల్ నాలెడ్జీ సంబంధించినవి కావచ్చు. కాబట్టి మనము అన్ని అభివృద్ధుల పరంగా పిల్లల్ని అభివృద్ధిపరచాలి. కాబట్టి వచ్చేసి ఈరోజు రాష్ట్రాలు రాజధానులు అనేది పిల్లలకు నేర్పిద్దామండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, తర్వాత వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్, అస్సాం రాజధాని దిస్పూర్, బీహార్ రాజధాని పాట్నా, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్, గోవా రాజధాని పనాజీ, గుజరాత్ రాజధాని గాంధీనగర్, హర్యానా రాజధాని చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, జార్ఖండ్ రాజధాని రాంచీ, కర్ణాటక రాజధాని బెంగళూరు, కేరళ రాజధాని తిరువనంతపురం, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, మహారాష్ట్ర రాజధాని ముంబై, అదేనండి బొంబాయి, మణిపూర్ రాజధాని ఇంపాల్, మేఘాలయ రాజధాని షిల్లాంగ్, మిజోరాం రాజధాని ఐజ్వాల్, నాగాలాండ్ రాజధాని కోహిమా, ఒడిశా రాజధాని భువనేశ్వర్, పంజాబ్ రాజధాని చండీగఢ్, రాజస్థాన్ రాజధాని జైపూర్, సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్, తమిళనాడు రాజధాని చెన్నై, తెలంగాణ రాజధాని హైదరాబాద్, త్రిపుర రాజధాని అగర్తల, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్, పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా, అదేనండి కోల్కత్తా. కాబట్టి మనము పిల్లలకి ఇలా రాజధానులు, వాటి పేర్లు, రాష్ట్రాలు, రాజధానులు మనం నేర్పించగలిగితే మన భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి ప్రస్తుతానికి. ఆ 28 రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి. కాబట్టి వారికి పిల్లలకి ఇలా మనం నేర్పించగలిగితే మంచిదండి. కాబట్టి పిల్లలందరికీ నేర్పిద్దాం. ఇది కంఠోపాఠంగా నేర్పిద్దామండి. ఓకే అండి, బాయ్.